హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్తే ఇక పల్లవి ఏమో అమ్మేది అమ్మేది అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ లోపల ప్రెసిడెంట్ పిఏ వస్తాడు. అమ్మ, మీ అమ్మ గుండమ్మ అడవిలోకి వెళ్ళిందమ్మా నీకోసం, నిన్ను కాపాడడానికి అనగానే అడవిలోక నా కోసమా ఎందుకు అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఇక అప్పుడు ఆ పిఏ చెప్తాడు, అది నిన్న ఆ రౌడీ వెధవ నా కూతుర్ని ఏడిపిస్తే నువ్వే కదమ్మా కాపాడింది. అది మనసులో పెట్టుకొని ఆ రౌడీ వెధవ మిమ్మల్ని చంపాలని చెప్పి అడవిలోకి వచ్చాడు. అయితే నేను ఆ విషయం గుండమ్మ గారికి చెప్పాను, అందరికీ చెప్దామని కూడా చెప్పాను. కానీ గుండమ్మ గారు లేదు, ఎవరికీ చెప్పుకో, నా కూతుర్ని నేనే కాపాడుకుంటాను అని చెప్పి ఇక మొండిగా అడవిలోకి వెళ్ళారమ్మా. అందుకే ఆవిడ ఇక్కడ మీకు కనిపించట్లేదు అని చెప్పి పిఏ చెప్పడంతో అవునా, అయితే అమ్మకేమైందో అని చెప్పి కంగారుగా ఇక అటు అడవిలోకి బయలుదేరతారనమాట. పరుగు పరుగున వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ అంతా కూడా. మరోపక్క ఇటు అక్కడే నించుండిపోతారనమాట సుమలత, అక్షిత, భువన. ఇక్కడే నించుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆంటీ భయంగా ఉందంటీ, ఈ రౌడీల్ని ఈ పల్లవి పట్టుకుందంటే అసలు ఇదంతా ఎవరు చేయించారు ఏంటి అని చెప్పి నా పేరు భువన పేరు బయటకు వస్తుంది కదా ఆంటీ అని చెప్పి అనగానే, చేసేదేం లేదు, పద చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి, మనం ఇక్కడే ఉంటే డౌట్ వచ్చేస్తుంది, ముగ్గురం ఒకటే దగ్గర ఉంటే వాళ్ళ వెనకాల వెళ్దాం పదా అని చెప్పి సుమలత అనడంతో ఇక వీళ్ళు కూడా వెళ్తారనమాట. ఇక అటు గుండమ్మనేమో ఆ రౌడీ పొడి చేస్తాడనమాట. అప్పటికే ఇక ఆ రౌడీ పక్కనే ఉన్న మిగతా రౌడీలేమో అన్న స్టూడెంట్స్ అంతా పరుగున వస్తున్నారు, వాళ్ళకి దొరికామంటే ఇంకేం లేదు, పదన్న వెళ్ళిపోదాము అని చెప్పి అనడంతో ఆ రౌడీలంతా పరుగు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక గుండమ్మ పడిపోయే టైం అనమాట. ఇక రక్తం బాగా పోతూ ఉంటే ఈ లోపల పల్లవి, చరణ్ వీళ్ళంతా గబగబా వస్తారనమాట. ఇక గుండమ్మని పట్టుకుంటారు. అయ్యయ్యో, వాడు పొడి చేసినట్టున్నాడు, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పద పల్లవి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అమ్మ నీకేం కాదమ్మా అనుకుంటూ ఇంక మొత్తానికి హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారనమాట. అయితే ఇటు సుమలత, అక్షిత, భువన అమ్మయ్య రౌడీలు అయితే పారిపోయారు, పోన్లే మనకు అంతగా ప్రాబ్లం ఉండదు అని చెప్పి వీళ్ళు కూడా అందరూ కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారనమాట. ఇక స్ట్రెచర్ మీద గుండమ్మని తీసుకెళ్తూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది పల్లవి. ఇక ఏమైంది అని చెప్పి డాక్టర్ బయటకు రాగానే, ఇలా మా అమ్మని ఎవరో పొడిచారండి, ప్లీజ్ అండి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి పల్లవి అనడంతో ఇక ఐసీయూలోకి తీసుకెళ్ళి గుండమ్మకి ట్రీట్మెంట్ అది చేస్తూ ఉంటారనమాట. బ్లడ్ చాలా పోయి ఉంటుంది. ఇక ఇటు ఐసీయూ బయట ఉన్న ఇటు పల్లవి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అటు సుమలత, అక్షిత, భువన ముగ్గురు అనుకుంటూ ఉంటారు, ఈ పల్లవిని చంపిద్దాం అనుకుంటే గుండమ్మ తగులుకుంది, కొన్ని గుండమ్మైనా చచ్చిందా అంటే అది లేదు, ఏంటిదంతా అసలు. ఆయన ఈ సమ్మర్ క్యాంప్ అని చెప్పి పల్లవిని చంపుదాం అని చెప్పి వస్తే క్యాంప్ అంతా వేస్ట్ అయిపోయింది, ఏమన్నా జరిగిందా, ఏమీ జరగలేదు, టైం వేస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక ఇటు పక్క పల్లవి ఏడుస్తూ ఉంటే చంటి ఏమో, వదిన నువ్వు ఏడవద్దు వదిన, మేడంకి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి, లేదు చంటి, అమ్మకి చాలా రక్తం పోయింది, ఏమవుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి పల్లవి ఏడుస్తూ ఉంటే ఇక ఇటు పక్క చరణ్ ఏమో, బాధపడకు పల్లవి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తాడనమాట. ఏమండి అనుకుంటూ ఇక చరణ్ని హక్ చేసుకుంటుందనమాట పల్లవి. ఇక చరణ్ కూడా పల్లవి భుజం మీద తడుతూ కొంచెం ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక చూసిన సుమలత, అక్షిత, భువన ఒక్కసారిగా షాక్ అవుతారు, ఏంటి చరణ్ ఏంటి ఈ రకంగా పల్లవితో ఇంత క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మరోపక్క ఇటు గుండమ్మకి బ్లడ్ అవసరం అయితే బ్లడ్ కూడా ఎక్కిస్తారనమాట. ఇక ఆ తర్వాత డాక్టర్ అంతా ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుందనమాట. ఏంటి మేడం మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది పల్లవి. నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ, షీఈస్ ఆల్ రైట్, కాతే ఒక 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి అంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక అక్కడున్న చందు అంటే సుమలత మూడో కొడుకు, ఓకే మేడం బాగానే ఉన్నారు కాబట్టి ఇక మనం వెళ్ళిపోవచ్చు కదా, వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకెందుకు ఇక్కడ ఉండడం, పద వెళ్దాము అని చెప్పి, పదండి వెళ్దాము అని చెప్పి సుమలత అంటుంది. మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చరణ్ అంటాడు. ఇదేంటి చరణ్ ఇక్కడ ఉంటా అంటున్నాడు ఏంటి అని చెప్పి సుమలత, అక్షిత, భువన షాక్ అవుతారనమాట. ఇక సరే ఇంకేం చేస్తాం, వాడే ఉంటా అంటే అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చంటి, చరణ్, పల్లవి ఉంటారు. ఇక కాసేపు అయ్యాక చరణ్ ఏమో, చంటి నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పి చంటి వెళ్ళిపోతాడు. ఇక పల్లవికి ధైర్యంగా చరణే పక్కన ఉంటాడనమాట హాస్పిటల్లో. మరోపక్క ఇక గుండమ్మని ఇంటికి తీసుకొచ్చేస్తుందనమాట పల్లవి. ఇక గుండమ్మని మెల్లగా నడిపించుకుంటూ తన రూమ్లో కూర్చోపెట్టి బెడ్ మీద అలా పడుకోబెడుతుంది. ఈ లోపల పాలు తీసుకొస్తానమ్మా అని చెప్పి పల్లవి పాలు అది ఇస్తుంది. ఇక గుండమ్మ మెల్లగా కూర్చొని పాలు అది తాగుతూ ఉంటుంది. ఇక రూమ్లోకి ఇటు వైష్ణవి అలాగే ఇటు శ్రీనివాసరావు, ఆదిత్య వస్తారనమాట. ఏంటి నాన్న అలా చూస్తున్నారు అమ్మని అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఆదిత్యని. అసలు మీ అమ్మకి ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. అమ్మకి పర్వాలేదులే నాన్న, ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు శ్రీనివాసరావు, అసలు గుండమ్మకి ఇలాగా యాక్సిడెంట్ అయింది అని చెప్పి, అంటే ఇలాగా జరిగింది అని తెలిసేసరికి మా ఇద్దరి పై ప్రాణాలు పైనే పోయాయి అనుకో, ఎంత కంగారు పడ్డాం తెలుసా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు.
ఇక ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు గుండమ్మ కూడా. ఇక ఇటు వైష్ణవి ఏమో ఈ గుండమ్మ ఎప్పుడు చావుదాకా దగ్గరికి వెళ్ళడం ఏమీ అవ్వకుండా మళ్ళీ వెనక్కొస్తుంది. ఎప్పుడు జరిగే సీనేగా ఇది, వీళ్ళకి కొత్తేముంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఆ తర్వాత పల్లవి కొంచెం ఎమోషనల్ అవుతూ అసలు అమ్మకి ఇలా జరగడానికి కారణం నేనే అని చెప్పి బాధపడుతూ ఉంటే, నీదే ఉందిలే, నీ వల్ల ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అప్పుడు వైష్ణవి అందుకొని, నీ వల్లే పల్లవి, నీ వల్ల కాకపోతే గుండుకి ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది, నీకోసమేగా అడవిలోకి వెళ్ళింది, అందుకే నీ వల్లే అయింది అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అటు గుండమ్మ, లేదులే పల్లవి నీ వల్ల అని చెప్పి అనుకోకు, ఎందుకంటే కన్న కూతురు అపాయంలో ఉందని తెలిసిందనుకో ఏ తల్లికైనా, నువ్వు నన్ను అమ్మా అనే కదా పిలుస్తున్నావు, మరి కన్నతల్లి ఎవరైనా బిడ్డ అపాయంలో ఉంటే ఊరుకుంటుందా, చూస్తూ ఉంటుందా? తన ప్రాణం అడ్డేసైనా కూతుర్ని కాపాడుకుంటుంది కదా బిడ్డని. అదే పని నేను చేశాను అంతే, ఇందులో గొప్ప ఏం లేదు, అలా నువ్వు నీ వల్లే అన్నట్టు అనుకోవడానికి ఏం లేదు అని చెప్పి అంటుందన్నమాట గుండమ్మ. ఇక అప్పుడు పల్లవిని అంటుందన్నమాట ఇటు వైష్ణవి, ఇదంతా గుండమ్మకి పరిస్థితి నీ వల్లే పల్లవి, అసలు నువ్వు కుదురుగా ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అటు ఆదిత్య వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక జరిగింది మొత్తం చెప్తారు. అటు పల్లెటూరులో ఒక రౌడీ ఉన్నాడు, ఆ రౌడీని పల్లవి బుద్ధి చెప్పడంతో వాడు కోపం పెట్టుకొని ఇలా చేశాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు వైష్ణవి, వాడు కోపం పెట్టుకున్నాడు కాబట్టి ఈ పల్లవికి చేద్దాం అనుకున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ, వాడికంత కోపం వల్ల ఇదంతా చేశాడని నువ్వెలా చెప్తున్నావు అని చెప్పి అంటుందన్నమాట గుండమ్మ. అక్కడికి ఏదో నువ్వు వచ్చి చూసినట్టు అనగానే, అంటే మీరే అన్నారుగా మరి పల్లెటూరులో ఉన్నప్పుడు గూండా అని కూడా అంటున్నారు, వాడు అంతకుమించి ఇంకేం ఆలోచిస్తాడు, చంపాలనే కదా ఆలోచిస్తాడు అని చెప్పి, ఆయన నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఆ తర్వాత ఇక పల్లవి కూడా, సరేనన్నా నేను బయలుదేరుతాను, అమ్మని చూసుకోండి జాగ్రత్త అని చెప్పి మధ్య మధ్యలో వస్తూ ఉంటాను అని చెప్పి పల్లవి వెళ్ళి, పిన్ని ఆగు అని చెప్పి వైష్ణవిని ఆపుతుంది. ఏంటి నాకేదో కొంచెం తేడా కొడుతుంది అనగానే, తేడా ఏంటి అనగానే, నీ మాటల్లో నాకు కొంచెం తేడా కొడుతుంది, ఇదంతా పరిస్థితి మీరంతా ప్లాన్ చేశారని నాకు తెలియాలి, అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి అంటుందన్నమాట పల్లవితో, అదే వైష్ణవితోని పల్లవి. మరోపక్క ఇటు అక్షిత భువన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. క్యాంప్ అంతా వేస్ట్ అయిపోయింది, పల్లవిని చంపించాలనుకుంటే ఇలా అయిపోయింది అని చెప్పి అలా అంటూ ఉంటే ఈ లోపల సుమలత కూడా వస్తుంది. అవును అంతా ఈ గుండం వచ్చి అడ్డుపడింది, లేదంటే పల్లవి చచ్చేదేమో అని చెప్పి అనుకుంటే, అవునవును మొత్తం ప్లాన్ అంతా మనం అనుకుంది ఒకటి, ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడనమాట చరణ్. ఏంటి భువన, ఏదో ప్లాన్ అంటున్నావు, వేస్ట్ అయిపోయింది అంటున్నావు, అసలు ఏం ప్లాన్ చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లానా, ఏం లేదు అనగానే, మాట మార్చకు అని చెప్పి, నేను విన్నాను, మొత్తం విన్నాను, చెప్తావా లేదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత దాన్ని కవర్ చేయడానికి ఎలా చెప్తుందంటే, అంటే నాన్న ఏం లేదు, అక్కడ క్యాంప్లో ఇంకో 2 days ఉంటాం కదా అని చెప్పి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఇవి ప్లాన్ చేశారు భువన అక్షిత, అదంతా వేస్ట్ అయిపోయింది కదా, ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి అదే మాట్లాడుతున్నారు, అంతకుమించి ఏం లేదు అని చెప్పి ఆ రకంగా కవర్ చేస్తుంది. సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి ఇక చరణ్ ఇలా అంటాడు, అసలు ఇదంతా నాకు పల్లవిని చంపించాలని వాడు అనుకోవడం అనేది, వాడు వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటనేది నేనైతే వదిలిపెట్టను, ఎవరు ఇది ఉంది వెనకాల, ఎవరు ఇదంతా చేయించారనేది ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్. ఇదేంటంటే మీ అబ్బాయి ఇలా మాట్లాడతాడు, ఎవరున్నారు ఏంటని చెప్పి కనుక్కుంటే నేను భువన బయటపడతాం కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది సుమలతతోని. వాడు మొహంలే, వాడదంతా ఎందుకు చేస్తాడులే, అయినా రౌడీలు దొరుకుతారా ఏంటి, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుమలత చెప్తుంది అక్షిత భువనకి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.